మనస్సు దగ్గర పెట్టుకొని చేయాలి, హృదయం దగ్గర పెట్టుకొని చేయాలి. ఈ కర్మ చేస్తూ ఉన్నా ఇది పుణ్యకర్మనా పాపకర్మనా, ఇది మంచి కర్మనా చెడు కర్మనా, మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా, ఇది ధర్మబద్ధమైందా లేదా అధర్మబద్ధమైందా? ఈ వివేకం మనస్సుకు ఉంది. భగవంతుడు ఆ వివేకాన్ని మనకి ఇచ్చాడు. ఏ అధర్మమైనా నేను చేస్తాను స్వామీజీ, నో, నువ్వు చేయడానికి అవకాశం లేదు అన్నది శాస్త్రం. శాస్త్రాన్ని కూడా నేను పక్కకు పెట్టి చేస్తాను, గో అహెడ్. రేపు ఆ దుఃఖాన్ని, ఆ బాధని, ఆ నరకాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నేను కా. అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? కర్మ జరిగింది అంటే సృష్టిలో కర్మ ఫలితం ఉంది. నువ్వు భోంచేసావు, నువ్వు వద్దన్నా కడుపు నిండిపోతుంది. మంచినీళ్ళు తాగావు, వద్దన్నా దాహం తీరిపోతుంది. వంట వండావు, వద్దన్నా భోజనం తయారైపోతుంది. కనుక కర్మకు ఎప్పుడైతే కర్మ ఫలితాలు ఉన్నాయో ధర్మబద్ధంగా ఈ ప్రపంచంలో ఆచరించాలి. కనుక ధర్మం ఎప్పుడైనా మనిషికి అమృతంలాగా పనిచేస్తుంది, ఆ ధర్మం ఎప్పుడైనా మనిషికి విషంలాగా పరిణమిస్తుంది. కనుక ధర్మబద్ధంగానే ఈ ప్రపంచంలో జీవించాలి. కనుక పుణ్యం చేశాం, పుణ్య ఫలితం వస్తుంది, పాపం చేశాం, పాప ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ రెండు కూడా మనిషిని బంధిస్తాయి అంటుంది శాస్త్రం. పుణ్యం నీకు అంతఃకరణ శుద్ధి కోసం ఉపయోగపడి జ్ఞానాన్ని పొందడానికి పర్వాలేదు, కానీ జ్ఞానాన్ని పొందకుండా కేవలం ఇష్టాపూర్తి కర్మలు అంటారు వీటిని శాస్త్రంలో. బావులు దవ్వించడం, చెరువులు దవ్వించడం, భోజనం పెట్టడం, ఆలయం కట్టించడం, హాస్పిటల్స్ కట్టించడం, ఇంజక్షన్లు ఎత్తుకొని తిరగడం, ఇవన్నీ సేవలు చేస్తూ ఉంటాం కదా. వీటి పేరు ఏంటో తెలుసా? ఇష్టాపూర్తి కర్మలు. అర్థమవుతుంది సరేనా? కొందరు భగవంతుని విశ్వసించని వాళ్ళు కూడా సేవ పేరుతో ఇవి చేస్తూ ఉంటారు. అర్థమవుతూ ఉంది. అయితే ఇటువంటి కర్మలు పుణ్యకర్మలుగా తెలుస్తాయి. ఇంకా చేయకూడనివన్నీ మీకు ఇచ్చాను లిస్ట్, సరేనా? స్వామీజీ చేయకూడనివి చేస్తే ఏమవుతుంది? అసలు మనం చేసేవి అవి కదా, సరేనా? చేస్తే ఏంటి, మనం చేసేవి 90% చేయకూడనివే సార్. ఎవరిది వాళ్ళు లిస్ట్ వేసుకొని చూసుకోండి. మీరు చెయ్యకూడనివి చేస్తూ పోతున్నాం కనుకనే జీవితంలో అసలు సుఖపడడం లేదు. మీకు అర్థమవుతుందా? చెయ్యకూడనిది ఎప్పుడైతే జరిగిపోతుందో ఇంకా రిజల్ట్ వచ్చేస్తుంది, దాన్ని ఆపలేదు. అందుకని సుఖం లేదు. సుఖపడాలనే ఆశ ఉంది, సుఖం అయ్యో లేదు. అర్థమవుతుంది. అందుకే శాంతి రావడం లేదు. కానీ ఇక్కడ మన దగ్గర ఉండాడే జ్ఞాని, ఇతను మనలాంటి వాడు కాడు. ఇతని దగ్గర పుణ్యము లేదు, ఇతని దగ్గర అపుణ్యం అంటే పాపము లేదు. పుణ్య వివర్జిత పందహ. పుణ్యము పాపము అనేటటువంటి పంద మార్గం ఏదో దానికి అతీతమైనటువంటి మార్గంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ మార్గం ఏంటో తెలుసా? జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం, ఆత్మ జ్ఞాన మార్గం. ఇటువంటి పుణ్యం గనక చేశామనుకోండి, పాపం గనక చేశామనుకోండి, ఏం జరుగుతుంది మీకే తెలుసు కదా. పాపం గనక చేస్తే నరకాన్ని అనుభవిస్తాం. లేదండి నేను పుణ్యాన్ని చేస్తాను, పోనీ స్వర్గానికి పోతాం. ఇంకా ఎంత పుణ్యాలు చేసినా లాస్ట్ పుణ్యానికి ఫలితం ఏంటో తెలుసా? స్వర్గం. ఎందుకని? అది భోగాయతనం. అక్కడ అనుభవించడమే తప్ప కర్మ చేయడం అంటూ ఉండదు. ఆనందాన్ని అనుభవించి వస్తాం. అయితే పుణ్యం చేసిన తర్వాత నేను స్వర్గానికి కూడా వెళితే స్వర్గం కూడా ఒకరోజు అయిపోతుంది. 200 రూపాయలు టికెట్ పెట్టి సినిమా హాల్కి వెళ్తే 3 గంటలే ఉంచుకుంటాడు వాడు. నేను ఇంకో 3 గంటలు ఉంటాను, ఇంకా 200. సరే, అయితే నేను 6 నెలలకు సరిపడా పుణ్యం చేస్తే స్వర్గం 6 నెలలు, 6 సంవత్సరాలకు సరిపడా పుణ్యం చేస్తే స్వర్గం 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలైనా 6 నెలలైనా 600 సంవత్సరాలైనా అక్కడి నుంచి నువ్వు పుణ్యం అయిపోగానే మళ్ళీ క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి. భగవద్గీత. ఒక్కసారి పుణ్యం క్షీణించగానే మళ్ళీ అమ్మా అని ఏడుస్తూ ఈ భూలోకంలో పడాల్సిందే. అర్థమవుతుంది. కనుక పాపాన్ని పొందిన నరకానికి పోయి భూలోకానికే వస్తావు, పుణ్యాన్ని చేసిన స్వర్గానికి పోయి భూలోకానికే వస్తావు. ఈ పుణ్య పాపాలకు సంబంధించిన వాడు కాడు జ్ఞాని. ఎందుకో తెలుసా? జ్ఞాని ఎక్కడికైతే పోతున్నాడో యత్ గత్వాన నివర్తంతే తద్ధామం పరమం మమ. హే అర్జున, ఒక్కసారి ఎవడైతే నా యొక్క ధామాన్ని చేరుకున్నాడో వాడు మళ్ళీ తిరిగి పోవడం అంటూ ఉండదు సార్. అర్థమవుతుంది. ఒక్కసారి ప్రవేశించడమే మోక్ష ద్వారంలో, మళ్ళీ తిరిగి రిటర్న్ టికెట్ లేదు. ఎందుకని? నీకు ప్రయాణం అవసరం లేదు. పని ఉంటే నీకు ప్రయాణం, ఒక వస్తువు తేవాలంటే నీకు ప్రయాణం. సర్వం నువ్వే అయి ఉన్నావు. సమస్త కోరికలు అన్ని తీరిపోయాయి నీకు. ఆప్త కామ కాస్పృహ.
ఆప్త కామశక స్పృహ, సమస్తమైనటువంటి కోరికలన్నీ తీరిపోయినటువంటి వాడు, ఈ ప్రపంచంలో నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి మానవుడు ఈ ప్రపంచంలో దేన్ని కోరేందుకు అవకాశం లేదు కనుక అటువంటి జ్ఞాని ఈ పుణ్యంలో పాపంలో చరించేందుకు అవకాశం లేదు. ఈ పుణ్య పాపాలన్నీ మనస్సులో ఉంటాయి. మనస్సును దాటిన వాడు జ్ఞాని. అర్థమవుతుంది? పుణ్యపాపాలన్నీ మనస్సులో ఉంటాయి, మనస్సుకు సంబంధించినవి. కానీ మనస్సుని కూడా దాటిన వాడు మనోవాగతీతం విశుద్ధం విముక్తం శంకర. కనుక మనస్సును కూడా దాటినటువంటి వాడు జ్ఞాని. గనక అతనికి పుణ్యము లేదు, అతనికి పాపము లేదు. మంచి చెడులు అతని మనస్సులో నిలువలేక జారిపోతాయి. ఈ ప్రపంచాల్లో అతన్ని చెడిపేవారు లేరు, మంచిగా చేసేవాళ్ళు లేరు. మంచిగా ఉంటాడు కానీ అతను మంచిగా ఉంటాడే కానీ మంచిని కూడా చెడును కూడా దాటేసి ఉన్నటువంటి వాడు. కనుక పుణ్య అపుణ్య వివర్జిత పంద. నెక్స్ట్ యోగి యోగ నియోజిత చిత్త. చిత్తో అని ఉంటుంది, మీకు చిత్త అని చెప్తాం. యోగి యోగ నియోజిత చిత్త. యోగ అంటే మీరేమర్థం చేసుకోవాలంటే ఇక్కడ జ్ఞానయోగి అని అర్థం. అంతే. యోగా అనే పదం అంటేనే నాకు పలకడానికి చాలా భయం. ఎందుకంటే ఈ యోగి లేదా యోగా అనే పదం చెప్పాలి అంటే అనేక రకాల అర్థాలు ఉంటాయి దానికి. సరేనా? యోగి అనేది సంస్కృతంలో అది యజుర్ ధాతువు నుంచి వచ్చింది, రూట్. సరేనా? దానికి అర్థం చెప్పాలంటే అనేక అర్థాలు ఉంటాయి. యోగ చిత్త వృత్తి నిరోధ, పతంజలి మహర్షి. సరేనా? పతంజలి యోగ శాస్త్రం ఉంది కదా, అది. అందులో యోగ చిత్త వృత్తి నిరోధ. ఆ యోగి కాదు ఇతను. ఇతను ఏ యోగ అంటే సంయోజనార్థమివ. యోగం అంటే ఏంటో తెలుసా? జీవుడైనటువంటి వాడు పూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొంది భగవంతుడు తానే ఆత్మ అని తెలుసుకొని, తానే పరమేశ్వరుడు అని తెలుసుకొని అందులో కలిసిపోతాడు. చూడండి, అది యోగం, అది జ్ఞానయోగం. అర్థమవుతుంది? ఈ యోగి యోగ నియోజిత చిత్త. ఇతని చిత్తం నిరంతరం బ్రహ్మమునందు, యోగమునందు, జ్ఞానయోగమునందు రమిస్తూ ఉంటాడు. రమతే. ఎప్పుడు స్వామీజీ? శివరాత్రిగా? వద్దులేండి, వస్తూ ఉంది కనుక. సంక్రాంతిగా? లేకపోతే వినాయక చవితిగా? న్యూ ఇయర్గా? కాదు కాదు కాదు, అవన్నీ మనం చేస్తాం. సరేనా? పండగ వస్తే గుడికి పోవడం, పండగ అయిపోతే దేవుడు అని అక్కడనే ఉంటూ మళ్ళీ ఎప్పుడన్నా పండగ వచ్చినప్పుడు నన్ను వెళ్ళు, లేకపోతే ఫోన్ చేయి, వచ్చేస్తాను. ఇది ఎవరిదో తెలుసా? సో కాల్డ్ డివోటీస్. దీస్ డివోటీస్ ఆర్ జస్ట్ సీజనల్ డివోటీస్. సరేనా? అటువంటి వాళ్ళు కనుక అట్లా పోతూ వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జ్ఞాని నిరంతరం ప్రతిక్షణం అనవరతం ఎల్లప్పుడూ మనస్సుని కూడా దాటేశాడు గనక ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద వన్ వితౌట్ సెకండ్. నిరంతరం బ్రహ్మమునందే రమిస్తూ ఉన్నాడు. ఆ రమణంలో తానే సర్వమై ఉన్నాడు. నకించిత్ వాంఛతి, దేన్ని కూడా కోరడం లేదు. సర్వత్రా తానే నిండి నిబిడీకృతమై ప్రకాశైక స్వరూపంగా వెలుగొందుతూ ఉన్నాడు గనక అటువంటి యోగి యొక్క చిత్తం సదా బ్రహ్మానంద పానయతి. తాగుతున్నాడట. దేన్ని తాగుతున్నాడంటే బ్రహ్మానందం అనేటటువంటి అమృత రసాన్ని పానం చేస్తూ ఉన్నాడు అన్నది ఉపనిషత్తు. ఎందుకు చెప్తానో తెలుసా? అతడు ఎక్కడున్నా, జాగ్రత్త వినండి, ఏం చేస్తున్నా, ఏ విధంగా మనకు కనిపిస్తూ ఉండినా అతని యొక్క మనస్సు మాత్రం పరామృత పానమే చేస్తూ ఉంది. దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మని యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరామృతం. సరస్వతి రహస్యోపనిషత్ ఈ మంత్రం 108 ఉపనిషత్తుల్లో చెప్పండి. 108 ఉపనిషత్తుల్లో మీకు ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి.
108 ఉపనిషత్తుల్లో సరస్వతి రహస్యోపనిషత్తు ఒకటి. అక్కడ చెప్తున్నాడు ఋషి, ఏంటో తెలుసా? దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మని, ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పరామృతం. దేహాభిమానాన్ని వదిలినటువంటి వాడు, ఇంద్రియ మనోబుద్ధుల్ని వదిలినటువంటి వాడు, తానే ఆత్మ, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము తానే అనే సత్యాన్ని తెలుసుకున్నటువంటి ఆత్మ జ్ఞాని ఎత్ర ఎత్ర మనోయాతి, తన మనస్సు ఎక్కడెక్కడికి పోతూ ఉండినా అక్కడక్కడ మళ్ళీ పరామృత పానం, కేవలం పరామృతం అంటే పరమాత్మకు సంబంధించినటువంటి విషయాన్నే పానం చేస్తూ ఉంది అని అర్థం. ఇటువంటి ఆత్మ జ్ఞానిని ఏమని అర్థం చేసుకుంటాం? అందరిలో కలిసి ఉంటాడు, కానీ అందరిలాంటి వాడు కాడు. అందరిలాగే జీవిస్తాడు, కానీ అందరిలాంటి వాడు కాడు. అందరి మధ్యలోనే బ్రతుకుతాడు. తన వైభవం ఏంటో, తన గొప్పతనం ఏంటో, తన గ్రేట్నెస్ ఏంటో అది సమాజానికి అర్థం కాకుండా జీవిస్తాడు. హీఈస్ జ్ఞాని. అర్థమవుతుందే? మహాత్ములు మన మధ్యలోనే ఉంటారు సార్. భగవాన్ రమణులు మన మధ్యలో ఉన్నవారే, కానీ ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ప్రారంభంలో. వివేకానందులు మన మధ్యలో ఉన్నవారే, రామతీర్థ మన మధ్యలో ఉన్నవాడే, రామకృష్ణ పరమహంస మన మధ్యలో ఉన్నవాడే. కానీ సమాజం యథార్థంగా చెప్పాలి అంటే జ్ఞానిని అర్థం చేసుకోలేదు. ఎందుకో తెలుసా? జ్ఞానిని నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు జ్ఞాని కావాలి సార్. సరేనా? 10th క్లాస్ పిల్లవాడికి బోధించాలంటే నువ్వు కనీసం MA చేసి ఉండాలి. నువ్వే 8వ తరగతి చదివి 10వ తరగతి బోధిస్తానంటే అది అయ్యే పని కాదు. అర్థమవుతుందే? కనుక ఇటువంటి జ్ఞానిని మనం అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు, కానీ గౌరవంతో ఆయనని శరణు దొచ్చితే రేపు మన బ్రతుకులు జ్ఞానంతో నిండుతాయి. సరేనా? అయితే ఇటువంటి జ్ఞాని నిరంతరం బ్రహ్మానంద పానం చేస్తూ ఉన్నాడు. అయితే స్వామీజీ తాను ఎట్లా ఉంటాడు? రమతే బాలోన్మత్తవ దేవ ఏవ, రమతే బాలోన్మత్తవ దేవ అంటే పిచ్చివాని వలె, పిల్లవాని వలె జ్ఞాని సంచరిస్తూ ఉంటాడు అన్నాడు. ఈ శ్లోకం ఏంటంటే ఇప్పటి వరకు భజగోవిందం 20 శ్లోకాలు మనం దాటేశాం. చిత్ర విచిత్రమైనటువంటి గృహస్థుల్ని చూచాం, ఆశల్లో అల్లాడే వాళ్ళని చూచాం, నిరాశల్లో కొట్టుకుపోయే వాళ్ళని చూసాం, దురదృష్టమైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళని చూసాం, సన్యాసుల్ని చూచాం, సన్యాసంలో గొప్ప వాళ్ళని చూచాం, సన్యాసుల్లో జ్ఞానుల్ని చూచాం, కపట సన్యాసుల్లో చూచాం. ఇన్ని శ్లోకాల్లో చిత్ర విచిత్రంగా అందరూ వచ్చారు భజగోవిందంలో. కానీ ఈ శ్లోకంలో ఎవరు కనిపిస్తున్నారో తెలుసా? సాక్షాత్తు ఒక అవధూత భగవాన్ రమణులు లాంటి వ్యక్తి ఇక్కడ మనకు పరిచయం చేస్తూ ఉన్నారు శంకర. ఎందుకు చెప్తాను అంటే ఈ శ్లోకంలో ఉండే ప్రతి అక్షరం జ్ఞాని యొక్క వెలుగునట్లా విరజిమ్ముతూ ఉంది నాకు, అది మీకు. సరేనా? ప్రతి అక్షరం, ప్రతి పదం జ్ఞాని యొక్క ఆంతరంగికమైనటువంటి హృదయ పద్మాన్ని మన ముందు ఆవిష్కరిస్తూ ఉంది, ఆ సత్యాన్ని అందిస్తూ ఉంది. కనుక అతను ఎట్లా ఉంటాడు స్వామీజీ మన మధ్యన ఉండిన అంటే? రమతే బాలహ అంటే చిన్న పిల్లవాడు, ఉన్మత్తవత అంటే పిచ్చివాడు, పిల్లవాడిలాగా ఉంటాడు అని. ఎందుకు జ్ఞానిని అట్లా పోల్చారంటే యాక్చువల్గా 3 ఉంటాయి, ఇక్కడ గ్రామటికల్గా మనకు 2 ఇచ్చారు. బాల ఉన్మత్త పిశాచవత్ అనేది విషయం. జ్ఞానిని బాలుని వలె, ఉన్మత్తుని వలె, పిశాచవత్ ఒక దయ్యంలాగా కూడా పోలుస్తారట, పిశాచంలాగా కూడా. ఎందుకు చెప్పాలో తెలుసా? ఎందుకు అట్లా పిలుస్తారో తెలుసా? ఇప్పుడు చూడండి. రమతే బాలహ ఎట్లా ఉంటారు? చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లల స్వామీజీ అజ్ఞానంతో ఉంటారు. చిన్నపిల్లడు అజ్ఞానం కనుక సాధువు అజ్ఞానం, చండాలం. సరేనా? బాలులతో పోల్చారు కనుక బాలుడు ఎట్లా ఉంటాడు? చిన్న పిల్లవాడు, 1 year old బాయ్, వాడు అజ్ఞానంతో ఉంటాడు. కనుక ఈ జ్ఞాని కూడా అజ్ఞానం నేనేమో ఇట్లా వ్యాఖ్యానం చెప్తారు తెలియకపోతే. అది కాదు. ఏంటో తెలుసా? చిన్న పిల్లవాడికి దీర్ఘ ద్వేషాలు తెలియవు, కోపతాపాలు తెలియవు, ఆవేదన తెలియవు, అసంతృప్తి అర్థం కాదు, స్వార్థం వెతికిన అతని లోపల దొరకదు.
ఇద్దరు చిన్న పిల్లలు కలిసి దెబ్బలాడుకున్నా మరో 5 నిమిషాలే వారి భుజం మీద భుజం వేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? కాఠిన్యాలు తెలియవు, క్రౌర్యాలు తెలియవు, హింస తెలియదు, ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా నిర్మలంగా ఉంటారు గనక పిల్లలు. ఎందుకో తెలుసా? ఏది తెలియదు గనక, అప్పుడు ఇంకా హృదయంలో ఏది నిక్షిప్తం కాలేదు గనక, ప్రాపంచిక మలినాలు అన్ని హృదయానికి ఇంకా వంట బట్టలేదు గనక, అటువంటి పిల్లలందరూ ఎంతో నిర్మలంగా వినిర్మలంగా కనిపిస్తారు గనక బాలహ. అటువంటి బాలుని వలె జ్ఞాని 70 సంవత్సరాలున్నా, 80 సంవత్సరాలున్నా, 100 సంవత్సరాలున్నా, 60 సంవత్సరాలున్నా, 75 సంవత్సరాలున్నా అటువంటి జ్ఞాని పిల్లవాని వలె నిర్మలంగా ప్రకాశిస్తారు అంటున్నారు ఆచార్యులు. అర్థమవుతుంది. ఇదొకటే మనం చూడాలి. ఎందుకంటే పిల్లవానికి స్వయంగా ఉండేటటువంటి ఆలోచనలు ఏమీ ఉండవు. పెట్టింది తింటాడు, పడుకోబెడితే పడుకుంటాడు, ఏదో చూపిస్తే నవ్వుతాడు, ఒక వస్తువు ఇస్తే ఆడుతాడు, మళ్ళీ ఆకలి అయితే అమ్మని పిలుస్తాడు, లేకపోతే తనలో తాను ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానికి పిల్లవానికి ఎక్కడ కనెక్షన్ అంటే, పిల్లవాడు ఎన్ని వ్యాపకాల్లో ఉండినా వాడు తనలో తాను ఉంటాడు. అట్లా లేచి కూర్చొని ఇట్లా ఉండిపోతాడు. తనలోనే తాను ఆనందిస్తాడు, తనలోనే తాను తృప్తితో ఉంటాడు. పిల్లవాడు ఎట్లాగైతే తనలో తాను ఉంటాడో, జ్ఞాని కూడా తనలో తాను ఉంటాడు. వయస్సు పెరిగినా, ఇంత ప్రపంచం అర్థమవుతూ ఉండినా, దేని మీద ఆధారపడకుండా, ఎవరిపైన ఆధారపడకుండా నిత్య తృప్తిలో నిరాడంబరంతో జీవించేటటువంటి ఒక మహాపురుషుడు ఆత్మజ్ఞాని. కనుక అతను బాలహ, పిల్లవాని వలె ఉంటారు. నెక్స్ట్ ఉన్మత్తవత్, పిచ్చివాని వలె. ఇదొక విచిత్రమైంది. ఏంటి పిచ్చివాని వలె ఏంటండి? జ్ఞాని పిచ్చి వాళ్ళతో ఎందుకు పోల్చాల్సి వచ్చింది అంటే, పిచ్చివాడు ఏం ఆలోచిస్తున్నాడో పిచ్చివాడికి తప్ప ఇతరులకు అర్థం కాదు. ఇట్ ఈస్ నాట్ అవర్ స్టేట్ ఆఫ్ లాంగ్వేజ్. మనకు అర్థమయ్యేటటువంటి భాష కాదు, భావము కాదు. వాడు ఏదో ఉంటాడు, ఇట్లా హా అని నవ్వుతాడు ఒకదాన్ని చూసి. వాడు ఎందుకు నవ్వుతున్నాడో మనకు తెలియదు. అతని ఏం చేస్తున్నాడో మనకు అర్థం కావడం లేదు కనుక వాడిని పిచ్చివాడు అంటున్నాం మనం. ఇదంతా చండాలం, ఊహించారు. సరేనా? మీకు అర్థం ఉందా? వాడు ఏం చేస్తున్నాడో మనకు పూర్ణంగా అర్థం కావడం లేదు కనుక మనందరం ఒకలాగా జీవిస్తున్నాం, వాడు ఒకలాగా జీవిస్తున్నాడు కనుక వాడిని పిచ్చివాడు అంటున్నాం. అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుంది. అట్లాగే పిచ్చివాడు ఎట్లాగైతే తనలో తాను ఏదో ఒక డిఫరెంట్ వేలో, డిఫరెంట్ పందాలు జీవిస్తున్నాడో, జ్ఞాని కూడా ప్రపంచానికి అంతటికి దూరంగా, ప్రపంచానికి అంతటికి విలక్షణంగా ఒక వినూతనమైనటువంటి మార్గంలో జీవిస్తున్నాడు గనక పిచ్చివాని వలె ఉన్మత్తవత్ అన్నది శాస్త్రం, ఆచార్యులు. అర్థమవుతుంది. అసలు పిచ్చివాడు అని మనం ఎట్లా డిస్క్రైబ్ చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఇతడు పిచ్చివాడు అని మనం చెప్పాలి అంటే ఆ పిచ్చి ఏంటో మనకు అర్థం కావాలి ఫస్ట్. మీకు అర్థం? ఇతడు పిచ్చివాడు అని మనం డిస్క్రైబ్ చేయాలి. ఇప్పుడు ఇది లడ్డు అని డిస్క్రైబ్ చేయాలంటే లడ్డు ఎంతో మనకు తెలిసి ఉండాలి. నేను లడ్డూని తిని ఉండాలి. అప్పుడు ఇది ఇట్లా ఉంటుందండి, ఇట్లా స్వీట్ ఉంటుంది, ఇట్లా చక్కెర ఉంటుంది, ఇట్లా నెయ్యి ఉంటుంది, ఇది తింటే ఇట్లా ఉంటుంది, మళ్ళీ ఇట్లా దాహం అవుతుంది. ఇదంతా డిస్క్రైబ్ చేస్తాం. పిచ్చివాడిని డిస్క్రైబ్ చేయాలంటే ఆ పిచ్చి ఏదో మనకు అనుభవంలో ఉండాలి. పిచ్చి కనుక అనుభవంలో ఉంటే మనమే పిచ్చోళ్ళం అయిపోతాం కనుక పిచ్చిని డిస్క్రైబ్ చేయలేము. సరేనా? పిచ్చివాడు పిచ్చిని గురించి చెప్పలేడు. ఎందుకని? వాడు ఆల్రెడీ పిచ్చిలోనే ఉంటాడు కనుక. పిచ్చి లేనివాడు పిచ్చిని గురించి చెప్పినా అది పిచ్చి అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? వీడికి పిచ్చికి సంబంధించిన అనుభవం లేదు కనుక. అర్థమవుతుందే. కనుక పిచ్చివాడు పిచ్చిలోనే ఉంటాడు, పిచ్చిని డిస్క్రైబ్ చేయలేడు. పిచ్చిని డిస్క్రైబ్ చేసేవాడికి పిచ్చికి సంబంధించిన అనుభవం లేదు. సరే స్వామీజీ, అసలు ఇంతకు పిచ్చి అంటే ఏంటి? పిచ్చి లేని 10 మంది పిచ్చిని గురించి పిచ్చిగా మాట్లాడుతూ ఉండడమే పిచ్చి. ఇది డెఫినేషన్. సరేనా?
పిచ్చి లేని పదుగురు ఒక చోట చేరి పిచ్చిని గురించి పిచ్చిగా ముచ్చటిస్తూ ఉండడం ఏదో అదే పిచ్చి. అర్థమవుతుందే. ఎందుకు చెప్తానంటే పిచ్చివాడిని మనం వీడు ఇట్లా ఉన్నాడు అని డిస్క్రైబ్ చేస్తాం కానీ, అంటే మనకంటే విలక్షణంగా ఉన్నాడు అని అర్థం అంతే. కానీ వాడు ఏ స్టేట్లో ఉన్నాడు, వాడి మైండ్ ఏం ఆలోచిస్తూ ఉంది, ఇదంతా మళ్ళీ మనం సైకాలజీకి పోవాలి, ప్రొఫెసర్ యుంగ్ దగ్గరికి పోవాలి అర్థం చేసుకోవాలంటే. కారల్ యుంగ్, ప్రొఫెసర్ యుంగ్ ఈ విధంగా చూసినప్పుడు పిచ్చివాడి యొక్క మనస్తత్వం వాడికి తప్ప ఎవరికి అర్థమయ్యే అవకాశం లేదు. అదే విధంగా జ్ఞాని యొక్క స్థాయి, ఆ జ్ఞాని యొక్క మైండ్ ఏ స్టేట్లో ఉంది అనేది ఒక జ్ఞానికి తప్ప ఇంకొకటికి అర్థం కాదు, ఇంకొక వ్యక్తికి అర్థం కాదు. అందుకని రమతే బాలోన్మత్తవదేవా, బాలుని వలె, ఉన్మత్తుని వలె, పిల్లవాని వలె, పిచ్చివాని వలె జ్ఞాని ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇంతే కాదు వింటున్నారా, ఇంతే కాదు, ఎన్ని అవమానాలు, ఎంత ఆవేదన, ఎంత అసంతృప్తి, ఎన్ని నిందలు, ఎన్ని విషయాలు, ఎన్ని దుర్భరమైనటువంటి పరిస్థితులు, ఎన్ని గుండెకు గాయాన్ని చేసేటటువంటి స్థితిగతులు. ఇటువంటి పరిస్థితులన్నిటినీ ప్రశాంతంగా అట్లా చూస్తూ ఉంటాడు ఆత్మజ్ఞాని. అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, తాను ఆత్మే కానీ రెండవది కాదు అనేది తనకు క్షుణ్ణంగా తెలుసు గనక. క్షేత్రజ్ఞం స్వామిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. హే అర్జున, వింటున్నారా, నేను క్షేత్రజ్ఞుణ్ణి కానీ క్షేత్రాన్ని కాను. ఈ సమస్తమైనటువంటి జగత్తులో నిండిపోయేటటువంటి చైతన్యాన్ని నేనే కానీ నేను దేహాన్ని, ఇంద్రియాన్ని, మనస్సును కాదు గనక ఈ నిందలు ఎవరికి వస్తాయి? ఈ సమాజం ఎవరిని నిందిస్తుంది? ఈ సమాజం దుర్భాషలాడేది ఎవరిని? ఈ సమాజం దూషించేది ఎవరిని సార్? ఈ దేహాన్ని, ఈ ఇంద్రియాల్ని, ఈ పేరుని, ఈ రూపాన్ని, ఈ నామాన్ని. నేను వేటిని కాదు గనక, అయం ఆత్మ బ్రహ్మ గనక, అహం బ్రహ్మాస్మి గనక ఇటువంటి జ్ఞానంతో నిండినటువంటి పరమ పురుషుడు ఆత్మ జ్ఞాని కేవలం అనంతమైనటువంటి జ్ఞానంలో ఓలలాడుతున్నాడే కానీ దేన్ని పట్టించుకోకుండా సమస్తమైనటువంటి వేదాంత విజ్ఞాన గగనంలో విహారం చేస్తూ ఉన్నాడు. అందుకని విమర్శలు తనని ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా, ఏ విమర్శ అయినా అది పరామర్శే. సరేనా? ఎటువంటి జీవితం జ్ఞాని జీవితం, ఏ వైభవంతో నిండినటువంటి జీవితం. అందుకని ఇంత రచ్చ చెరపట విరచిత కంద, పుణ్య అపుణ్య వివర్జిత పంద, యోగి యోగ నియోజిత చిత్త, రమతే బాలః ఉన్మత్తః. రమతే బాలోన్మత్తవ దేవ. కనుక ఎన్ని జరుగుతూ ఉండినా, ఏది జరుగుతూ ఉండినా చెలించనటువంటి వాడు జ్ఞాని. గుండెలో బడబాగ్నులో సముద్ర జలము సలువనెప్పుడు వీడలేదు. గుండెలు వడబాగ్నులోడిన సముద్ర జలము సలువనెప్పుడు వీడలేదు. పిడుగులు తల మీద పడిన విషనాగులు పడగలెత్తినా. పిడుగులు తల మీద పడిన విషనాగులు పడగలెత్తిన. ప్రళయమే ముంచుకొచ్చిన కలత చెందడు ఆత్మవిదుడు. ప్రళయమే ముంచుకొచ్చిన కలత చెందడు ఆత్మవిదుడు.
విదుడు గుండెలో బడబాగ్నులోడిన సముద్ర జలము కలువనెప్పుడు వీడలేదు. ఆ బ్యూటీ గుండెలో బడబాగ్నులు నుండినా అంటే సముద్రంలో ఎట్లా ఉంటాయి అగ్నిపర్వతాలు, వల్కనోస్ అంటాం కదా. గుండెలో బడబాగ్నులు నుండినా ఉండనివయ్యా, సముద్ర జలము సలువనెప్పుడు వీడలేదు. చల్లదనాన్ని ఒక్క క్షణాన్ని కూడా విడిచిపెట్టలేదట సముద్ర జలం. అట్లాగే సమాజం కురిపించేటటువంటి విమర్శలు అనే పిడుగులు తల మీద పడిన, అనారోగ్యాలు వస్తూ ఉండిన, ఎవరు పట్టించుకోకపోయినా, ఇదిగో విరచిత పంద రచ్చ చెరపట, వస్త్రాలు లేకపోయినా, భోజనం లేకపోయినా, అన్నిటికీ దూరుడైన అటువంటి జ్ఞాని పిడుగులు తల మీద పడిన, విషనాగులు పడగలెత్తిన, ఇంకెందుకు ప్రళయమే ముంచుకొచ్చిన కలత చెందడు ఆత్మవిధుడు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ స్థితి గనక రాగలిగితే ఇంకా జీవితం పండిపోయినట్టే. అర్థమవుతూ ఉందే? ఈ పరిస్థితి గనక రాగలిగితే, అనుభవానికి గనక ఇది అందగలిగిందా, ఇంకా ఫినిష్. జీవితంలో చేయాల్సినటువంటిది రెండోది లేదు. ఎందుకో తెలుసా? అహం కృత కృత్యోహం. ఏదైతే చేయాలనో అది చేసినవన్నీ అయ్యాను, దేన్నైతే పొందాలనో పొందినవన్నీ అయ్యాను. అర్థమవుతూ ఉంది? సర్వాన్ కామాన్ సహా, ఇంకా సమస్తమైనటువంటి కోరికలు నాకు అక్కడ తీరిపోయాయి. కనుక ఇటువంటి ఆత్మ జ్ఞాని కలత చెందడు, ఆత్మవిదుడు. విద్ అంటే ఆత్మ అంటే ఆత్మ చైతన్యం, భగవంతుడు, పరమేశ్వరుడు, ఏదైనా ఒకటి సినోనిమ్స్, ఇవన్నీ పర్యాపదాలు. అటువంటి ఆత్మని విత్ తెలుసుకునేవాడు, విత్ జానే దాతోకు పోతే. అయితే అటువంటి ఆత్మని ఎవరైతే పూర్ణంగా తెలుసుకున్నాడో ఆ జ్ఞాని ఈ ప్రపంచంలో కలత చెందడు. ఇంకా ప్రళయం వచ్చినా కలత చెందడంటే ఇంకా మనం ఏం చేసినా కలత చెందే ఆస్కారం లేదు అని అర్థం. అతన్ని బాధ పెట్టే శక్తి భూగోళానికి లేదు అంటాను నేను. ఎందుకో తెలుసా? భూగోళం చరించడానికి ఆధారమైన వాడు తాను సార్. యావత్ ప్రపంచం కదలడానికి, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ దృశ్యమాన జగత్తు ఏదైతే కదులుతూ ఉందో, ఎతో ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతే యత్ ప్రయంచమి సంవిశంతి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతే ద్విపరివర్తతే. హే అర్జున, నేను చూస్తూ ఉండినా, మాట్లాడుతూ ఉండినా, నడుస్తూ ఉండినా స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ దృశ్యమాన జగత్తు ఎట్లాగైతే కదిలి ముందుకు పోతూ ఉందో అదంతటికి గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతో అయం కృష్ణ. ఆ చైతన్యమే నేను గనక ఇంకా ఈ ప్రపంచంలో నేను దుఃఖాన్ని పొందే ఆస్కారం లేదు, ఆవేదన చెందే ఆస్కారం లేదు. అమ్మయ్యా, స్వామీజీ ఈరోజు ఒక శ్లోకానికి 1 అవర్ తీసుకున్నారు, అద్భుతంగా చెప్పారు. అయితే మీరు ఇంత చెప్పిన తర్వాత మాకు కూడా ఎందుకో న్యూ ఇయర్ గనక మేము ఇట్లయితే బాగుండు అనిపిస్తుంది. సరేనా? నా ఏకైక ఆకాంక్ష కూడా అదే కదా, మిమ్మల్ని నన్ను ఇట్లా చేయడమే కదా. అర్థమవుతూ ఉంది. అయితే స్వామిజీ మాకు కూడా ఇట్లాగే కావాలనిపిస్తూ ఉంది. ఈ జ్ఞాని లైఫ్ స్టైల్ ఏంటో, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ అవుట్ సైడ్. ఎటువంటి అద్భుతమైనటువంటి జీవితం స్వామీజీ ఇది, మాకు కూడా ఇట్లా కావాలనిపిస్తూ ఉంది. ఈ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఏం చేస్తే మేము ఇట్లా అవుతాం, ఏం చేస్తే అవుతామో తెలుసా? భగవంతుని గురించి విచారం చేస్తే అవుతాం. ఆ విచారం ఎట్లా చేయాలి? కమాన్ నెక్స్ట్ శ్లోక. సరేనా? ఆ విచారం ఎట్లా చేయాలి స్వామిజీ? అది కూడా ఆచార్యులు తెలుపుతున్నారయ్యా. కమాన్ నెక్స్ట్ శ్లోక. కస్వం కోహం కుత ఆయాసః
కామి జననీ కుమే తాత కస్వం కోహం ఉత ఆయతః కామి జననీ కుమే తాత ఇతి పరిభావయ పరిభావయ సర్వమసారో ఇతి పరిభావయ సర్వమసారో విశ్వం చేత్వా స్వప్న విచారం విశ్వం చేత్వా స్వప్న విచారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భజ గోవిందం